వెల్కమ్ టు పుష్పగుచ్చం ఛానల్. మొన్న ఈ మధ్య మా సందీప్కి శమితకి రెండోసారి కూడా అబ్బాయి పుట్టాడు. సో ఆ సందర్భంగా బాలింతలకు స్నానం ఏంటి, బారసాలు ఏంటి, అలానే నామకరణం, బ్రహ్మరాత ఇలాంటివన్నీ కూడా మహిళల్లో చేస్తూ ఉంటాం అనమాట 11వ రోజు. ఆ విశేషాలన్నీ కూడా ఇవాళ మీతో షేర్ చేసుకుంటారండి. ప్రస్తుతానికైతే మాత్రం రాత్రంతా కూర్చొని కష్టపడి చేసిన ఈ డెకరేషన్ ఒక లుక్ వేయండి రండి. అలాగే ఉయ్యాలను కూడా ఎంతో ఇష్టంగా డెకరేట్ చేసాము, వీడియోలో ఉంది చూడండి. ఇక ఫస్ట్ వచ్చేసి వామ్మో ఇదేంటి అనుకుంటున్నారా, ఇది కోడి పేగండి. ఎందుకంటారా, మా బొడ్డోడు పుట్టేటప్పుడే పేగు మెడనేసుకుని పుట్టాడు కాబట్టి కోడి పేగుని అలా మెడ చుట్టూ వేసేసి హారంలాగా టవల్ని అడ్డంగా పెట్టేసి మేనమామ కత్తెరతోటి ఆ కోడి పేగుని కట్ చేసిన తర్వాత మాత్రమే చూస్తారండి. అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే పేగు మెడనేసుకుని పుడితే మాత్రం ఈ తతంగం అయ్యాకంటే 11వ రోజు మేనమామ చూస్తారు. అప్పటి వరకు మేనమామ కీడని చెప్పేసి చూడరు. మహిళల్లో వచ్చేసి బ్రహ్మరాతకు రెడీ చేస్తాం. ఇదేంటంటారా, చెప్తారండి. ఏం లేదండి, చాటకి పసుపు రాసేసి కుంకుమ బొట్టు పెట్టేసి ఆ పైన తెల్లటి వస్త్రాన్ని పరుస్తారు. ఆ తర్వాత తవ్వెన్నర సోడు బియ్యం అంటే సుమారుగా 1.5 kg రైస్ను కూడా ఆ క్లాత్ పైన పోస్తారు. ఇప్పుడు ఈ బియ్యం పైన తూర్పుముఖంగా బోసిమలతోటి పిల్లల్ని పడుకోబెట్టేసి బొడ్డు పైన బంగారాన్ని పెట్టేసి ఇంటి ఎవరం లేకుండా బయటకు వచ్చేసి గుమ్మం దగ్గర మేనమామ చేతికి కర్రనిచ్చి కాపలాగా నుంచోబెడతారు, ఎవరు లోపలికి వెళ్లకుండా. పిల్లలు కంపల్సరీ ఏడుస్తారు. 2 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళి పిల్లల్ని తీసుకుంటా ఉంటాం. మరి గమనించినట్టయితే చాడ చుట్టూ బియ్యం ఉంటాయి. అంటే బ్రహ్మ వచ్చి రాత రాసి వెళ్ళాడు కాబట్టి బ్రహ్మరాత రాయటం అంటారు దీన్ని. పెద్దవాళ్ళు చెప్తున్నారు, అదే మీతో షేర్ చేసుకుంటున్నారు. ఈ బియ్యాన్ని మూట కట్టేసి చాకల వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా పిల్లలు పుట్టిన 11th డే అంటే 11వ రోజు మాత్రమే చేస్తారండి. ఇక ఆ తర్వాత బాలింత స్నానం అంటే మా చెల్లికి స్నానం చేపించడానికి నీళ్ళల్లో పసుపు వేసి అలానే వేపాకేసి బాగా మరగబెట్టి కొంచెం సున్నిపిండి కొంచెం కొబ్బరి నూనె కూడా రెడీ చేసి స్నానం చేపిస్తారు. స్నానం చేయగానే ఇదిగోండి కంపల్సరీ నడుంకి ఇలాగా నడుం కట్టు కడతారు, తలకలాగా గుడ్డ కడతారు కంపల్సరీ క్లాత్ని. ఇక అసలు మా చెల్లి అమ్మ నేను ఇలా ఉన్నానేంటి అనుకుంటోంది. అలానే మజ్జిగ ఇస్తారు, పలచటి మజ్జిగ. కుడి చేతికి వేప మండలని ఇస్తారు. ఏం లేదండి, ఇప్పుడు ఈ మజ్జిగని ఇల్లంతా చల్లమంటారు అనమాట. 4 పక్కల ప్రతి గదిలో ఇల్లంతా చల్లటం అయిపోయిన తర్వాత తన ఏ మంచం ఏదైతే పడుకుంటుంది అంటే బాలింత మంచం ఉంటుంది కదండి, ఆ మంచం 4 కోళ్ళు ఉంటాయి కదా 4 పక్కల మంచానికి, ఆ కోళ్ళ పైన కూడా మజ్జిగని ఇలా చిలకరిస్తారనమాట, చల్లిస్తారు. ఇంతటితో పురుడు పోయింది అంటారు. మా పెద్దవాళ్ళు మాకు చెప్పారు, అదే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇవాళతోటి పురుడు వెళ్ళిపోయింది కాబట్టి పూజలు చేసేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నామకరణం అదేనండి, పేరు కూడా పెట్టేస్తున్నాము. అయ్యగారు అయితే ఆ ఏర్పాట్లోనే ఉన్నారు. అదిగోండి అలానే మా చేతి ప్రసాదం చేయడంలో హెల్ప్ చేస్తున్నాడు. ఇక అయ్యగారు నామకరణం చేయడానికి పూజ మొదలు పెట్టారు. ఇలా క్రోధినామ సంవత్సరే మాసే కృష్ణపక్షే గురువాసరే శుభ నక్షత్రే మమ కనిష్ట సుపుత్ర నామకరణార్థం శ్రీ మహాగణపతి శ్రీ మహాగణపతి గణేశ పూజనం చ కరిష్యే. మాతృగణా స్మృత ముఖం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మొత్తానికి గణపతి పూజ అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు నామకరణం చేయాలి కాబట్టి బియ్యంలో తండ్రి చేత అంటే మా సందీప్ చేత పేరు రాపిస్తున్నారు. నక్షత్రం ప్రకారం మా బాబుకి పేరు వచ్చేసి బా, బే, జా, జీ మీద రావాలన్నమాట. ఏం పేరు పెట్టాము చూడండి. మేము జస్విన్ జస్విన్ పేరు బాగుంది కదా. నామకరణం అయితే అయిపోయింది. అయ్యగారు హారతి ఇచ్చేసి దంపతులను ఆశీర్వదించేశారు. నెక్స్ట్ కార్యక్రమం ఏంటనుకుంటున్నారు, బారసాల. అదేనండి, జస్విన్ని ఉయ్యాల్లో వేస్తారు, అంటే ఉయ్యాల్లో పడుకోబెడతారు. అది కూడా 12 గంటల లోపే చేయాలి అన్నారు. ఈ ఉయ్యాల డెకరేషన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎందుకంటే రాత్రంతా ఇష్టపడి మేమే చేసాము. ముందుగానే ఉయ్యాల్లో పిల్లల బెడ్ వేసేసి తల్లి పెళ్లి పట్టు చీర వేయాలన్నారు. అందుకని చెప్పేసి మా చెల్లి తలంబరాల చీర వేసేసి ఫస్ట్ కొబ్బరికాయను పెట్టాము ఒక పక్కన, ఆ తర్వాత 4 పక్కల ఆకు, ఒక్క, పండు అంటే తాంబూలం పెట్టేసి అలాగే నానబెట్టిన శనగల్ని 1 రూపాయి బిళ్ళను కూడా 4 పక్కల తాంబూలంలో పెట్టేసిన తర్వాత పూజారి వచ్చేసి ఉయ్యాలకి గంధం బొట్టు పెట్టేమన్నారండి. పెట్టేసిన తర్వాత జస్విన్ని తూర్పు ముఖంగా మేనమావతో ఉయ్యాల్లో పడుకోబెట్టించారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఊపక్షంతలే. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. మళ్ళీ చెప్పు. జస్విన్
చూసారు కదండి, మొత్తానికి బారసాల అయితే 12 గంటల కల్లా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఫస్ట్ టైం పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టేటప్పుడు తూర్పు ముఖంగా మేనత్త పడుకోబెడుతుంది. ఆ తర్వాత అక్షంతలు వేసి ఉయ్యాలు ఊపుతారు. అదిగోండి మా సందీప్ షమ్మి కూడా అక్షంతలు వేసి ఉయ్యాలు ఊపుతున్నారు. అలానే మేమందరం కూడా ఫాలో అయిపోయి బారసాలని చాలా బాగా సెలబ్రేట్ చేసాం. ఇలాగా మీరు కూడా చూసేయండి, వీలుంటే కనుక మాతో పాటు రండి. చూసారు కదండి, వచ్చేవాళ్ళు అయితే ఇంకా వస్తూ ఉన్నారనమాట, ఇంకా రావాలి కూడాను. ఇప్పుడైతే ఇక జస్విన్ పేగు మెడనేసుకొని పుట్టాడు కాబట్టి మేనమామ కోడి పేగును కట్ చేశాడు కాబట్టి అదిగోండి చేతుకి అంటే మేనమామకి బట్టలు పెడుతున్నారు. అది మా సాంప్రదాయం. అలాగే మేము కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా గంధం బొట్టు ఇస్తున్నాము. ఇలాగా రండి చూసేయండి మిగతా కార్యక్రమాన్ని కూడా. చూస్తున్నారు కదండి, భోజనాల టైం అయింది. అందుకని చెప్పేసి ఇప్పుడే భోజనాలు వస్తున్నాయి. అసలు అందరూ కలిసి ఎంత బాగా అరేంజ్ చేస్తున్నారో, పనిలో పనిగా ఆ హడావుని కూడా చూసేయండి రండి. ఇంక ఇవాళ మా మెనూ చూద్దారండి. ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ, నెక్స్ట్ పులిహోర, పల్లి బెండకాయ ఫ్రై, సాంబారు, రసం, ఇది వచ్చేసి కాజు ములక్కాయ గ్రేవీ అండి. ఇది నెక్స్ట్ పాలకూర పప్పు, వేడి వేడి అన్నం, పన్నీర్ కూర, చపాతీ, చికెన్ బిర్యానీ, అందులోకి రైతా. ఇదిగోండి ఇది చికెన్ బిర్యానీ, ఎందుకంటే ఇవాళ నాన్ వెజ్ పెట్టొచ్చు, కోడి పేగను కట్ చేస్తాం కదా అందుకని చెప్పేసి. ఇది సమోసా, సేమియా పాయసం, నెక్స్ట్ వచ్చేసి బొబ్బట్టు, అప్పడాలు, వేడివేడి అన్నంలోకి 2-3 రకాల పొడులు, అందులోకి నెయ్యి, ఆవకాయ, గోంగూర, పెరుగు. ఇదండి ఇవాళ విందు భోజనం. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, జస్విన్ నక్షత్రాలు వేసి ఆశీర్వదిస్తూనే ఉన్నారు. భోజనాలు టైం అయిపోయింది కాబట్టి భోజనం చేసేవాళ్ళు భోజనాలు చేస్తున్నారు ఇలా.
ఇది వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, వెళ్ళే వాళ్ళందరికీ కూడా పసుపు కుంకం కింద జాయిట్ ముక్క, అలానే తాంబూలం ఆకు, ఒక్క, పండు, నానబెట్టిన శనగలు, పిల్లలు ఆడుకోవడానికి చిన్న బాలు, ఒక స్వీటు వేసి వెళ్ళే ముందు బొట్టు పెట్టేసి అందరికీ ఈ కవర్లు ఇచ్చి పంపించేసాము ఇలాగా. ఇంతటితో పొద్దురుపూట కార్యక్రమాలన్నీ అయిపోయాయి. కాకపోతే ఇంకొకటి ఏదో మిస్ అయిపోవట్లా, మగపిల్లాడు అసలు గుర్తు చేసుకోండి, అదేనండి మొలతాడుగా ఉండాలి కదా, అది సాయంత్రం కడతాం అనమాట. అది కూడా స్నానం చేయించిన తర్వాత అదిగోండి మొలతాడిని రెడీ చేసి పెట్టేశాము. అలానే కావాలంటే కాలికి నల్లతాడిని దిష్టితాళ్ళ కూడా కట్టుకోవచ్చు. అన్నీ రెడీ చేసి పెట్టేశాం కాబట్టి స్నానం చేసిన తర్వాత అదిగోండి మా జశ్వినికి ధూపం వేసేసిన తర్వాత మొలతాడు కడుతున్నాము ఇలా. మొలతాడు కట్టడం అయిపోయింది, దిష్టి తాడు కట్టడం అయిపోయింది. ఇక బొట్టు పెట్టేసిన తర్వాత దిష్టి కూడా తీస్తున్నారు స్నానం చేయించిన పెద్ద ఆవిడ. ఇంతటితోటి మా జశ్వినికి సంబంధించిన 11వ రోజు కార్యక్రమాలన్నీ కూడా అయిపోయాయి. ఇదండి నాగండి. మరి పొద్దుపూట రాని వాళ్ళు సాయంత్రం వస్తారు కదా, అదిగోండి సాయంత్రం పూట కూడా వచ్చారనమాట జశ్విన్ని చూడటానికి. ఇదండి ఓవరాల్ వీడియో వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మన సంస్కృతి సాంప్రదాయాలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియాలి అంటే కనుక షేర్ చేసేయండి. తప్పకుండా పుష్పూచన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఆగండి నేను ఏమైనా తప్పు చెప్పాను అనుకోండి కమెంట్ రూపంలో కరెక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.